యాక్టర్తో అదరగొట్టే జగపతి బాబు బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ వదల సినిమాతో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ హీరోయిన్ గా నటిస్తుండగా హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ఆకెళ్ళ వి కృష్ణ దర్శకత్వ కిషోర్ నాయుడు, చిరుమాముళ్ళ, తమ్మారెడ్డి భారద్వాజ్, చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ గ్లిమ్స్ లాంచ్ వేడుక నిర్వహించారు. సినిమా అంతా తీసి అయిపోయిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే వెరీ సింపుల్. ఈయన పెద్ద ఆయన ఒక స్కూల్ ప్రిన్సిపల్, చోటా గారు ఒక స్ట్రిక్ట్ మాస్టరు, మిగతా అంతా చిన్న ఎల్కేజీ పిల్లల్లాగా పనిచేశారు. నా జీవితంలో ఈ సినిమా నాకు ఎంత ఉపయోగపడద్దో తెలియదు, కానీ వీళ్ళని చూసి నేను చాలా క్రమశిక్షణ నేర్చుకున్నాను. అది నా జీవితంలో వేరే కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నేను ఈ విషయంలో చాలా మీ నుంచి నేర్చుకున్నాను. మరీ ముఖ్యంగా బాబు గారు అయితే, జగపతి బాబు గారు షూటింగ్ అయిపోయింది ఇంక వెళ్ళండి అంటే కూడా లేదు ఇంకొకటి చేసి వెళ్తా అని ఉండేవాళ్ళు. అంతా వదలా అన్నట్టే ఉండేవాళ్ళు. ఎప్పుడు ఎవ్వరు, ఈవెన్ లయ గారు కానీ ప్రతి ఒక్కరూ అసలు ఎంత చిన్నపిల్లలాగా పనిచేశారంటే, ఏ రోజు సినిమా వాళ్ళు అంటే ఇలా అలా అని ఏదో టీవీలో చూడడం అది చూశాను, కానీ అలా ఏమీ లేదు. సినిమా అంటే నాకు గౌరవం పెరిగింది ఈ సినిమా తీసిన తర్వాత. ఎప్పుడు నేను ప్రొడ్యూసర్ అనిపించలేదు, వాళ్ళు యాక్టర్స్ అనిపించలేదు, ఏదో సరదాగా గడిచిపోయింది ఈ సినిమా అంతా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా అనుకోగానే నాకు అంటే ఇది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన సినిమాలు తీయటం, రిలీజ్ చేయటం చాలా కష్టమని మా సునీల్ నారంగ్ మిత్రుడు సునీల్ నారంగ్ దగ్గరికి వెళ్ళి నేను రామ్మోహన్ రావు గారిని కలిసిచ్చాను. సో దే వర్ కైండ్ ఎనఫ్ టు ప్రజెంట్ దిస్ ఫిలిం. సో సునీల్ నారంగ్ వాళ్ళ ప్రజెంటేషన్లో, రామ్మోహన్ రావు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రజెంటేషన్లో ఈ సినిమా చేస్తున్నాము. అండ్ నేను ఎన్ని చెప్పినా చాలదు. ఇద్దరు నాయుళ్ళు నా జీవితాన్ని ఒక రకంగా ఒక ముందు ధైర్యం తెప్పించిన వాళ్ళు, కిషోర్ నాయుడు, చోటాకే నాయుడు. వీళ్ళిద్దరు అంటే నాకు జగపతి బాబు గారితో చాలా భయం ఉండేది. ఎందుకంటే అంతఃపురం చేసాం, అద్భుతంగా చేశాడు, కానీ మేమిద్దరం డైరెక్ట్గా చరిత్రలో ఆయన ఎప్పుడు సినిమా చేయలేం. సో ఈ సినిమా ఏముంటుంది, ఎలా చేస్తాడు ఏమో అనుకున్నాను. ప్రొడ్యూసర్ల కంటే కూడా ఎక్కువ చేశాడు ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు, ఆయన ప్రతి సర్వం ఆయనే అనుకున్నాడు. ఈ సినిమాలో జగపతి బాబు లేకుండా ఈ సినిమా యూ కెనాట్ ఇమాజిన్ దిస్ ఫిలిం. సో అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేసిన జగపతి బాబుకి, చోటాకే నాయుడుకి అసలు ఈయన చెప్పిన తరగదు. వీళ్ళిద్దరికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఎప్పుడో ఒక 5 years బ్యాక్ సార్కి ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను నేను. బావర్చి వెనకాల ఒక స్టూడియోలో సార్ ఒక చిన్న ప్రాజెక్ట్ ఇస్తే, తర్వాత యూఎస్లో ఒక ప్రాజెక్ట్ చేశాము వర్జీనియాలో. సో అది గుర్తుపెట్టుకొని, లేదు కార్తికేయతో మనకు నమ్మకంగా ఉంటారు, చాలా బాగా చేస్తారు అని చెప్పక నమ్మకాన్ని అంటే నా మీద నిలబెట్టుకొని తను ఈ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు చేసింది ఒకటి, నాకు ఇది డెఫినెట్గా నేను చేసినంత శంఖంలో వస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టు నేను చేసిన వర్క్కి ఒక మంచి ప్లేస్మెంట్ దొరికిందని అనుకుంటున్నా. అండ్ డెఫినెట్గా ఈ సినిమాని, పాటల్ని అండ్ నాకు సంబంధించిన వర్క్స్ అట్లనే సినిమాకి సంబంధించిన అన్నీ కూడా మీరందరూ ఆదరించి అండ్ ఇంకొంచెం నాలాంటి టెక్నీషియన్స్కి ఇంకా మీరందరూ సపోర్ట్ చేయాలి, మీడియా మిత్రులు అండ్ నా ఫ్రెండ్స్ అందరికి కూడా పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మన తెలుగు సినిమాలో అలాంటి ఒక స్క్రిప్ట్ నేను ఎక్కడ చూడలేదు. సో ఇట్ ఈస్ లైక్ ఎ థ్రిల్లర్ సబ్జెక్ట్, కానీ there's lots of twists and turns, and I feel very excited to be playing the character I'm playing in the film, and I'm really grateful to Kishore sir and Bharadwaj sir and obviously Chota sir for being such a encouragement on the set. So and obviously JP sir is the main person I'm doing this film. సార్ ఫస్ట్ స్టార్టింగ్లో స్క్రిప్ట్ అంటే అది అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో స్క్రిప్ట్ని కొంచెం డిసైడ్ చేయడానికి ఐ ఫెల్ట్ లైక్ చేద్దామా వద్దా అనేసి ఒక డైలమా ఉన్నింది. కానీ తర్వాత ఐ థింక్ సార్ ఆమ్నియతని కన్విన్స్ చేసి, లేదు ఒకసారి స్క్రిప్ట్ విన్నామను, ఫుల్ మొత్తం స్క్రిప్ట్ అన్నారు. సో దట్స్ వెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఐల్ సిట్ అండ్ లిసన్ టు ద స్క్రిప్ట్. అప్పుడు ఐ లర్న్డ్ దట్ స్టోరీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, it is not going to be the way you guys expected. It's going to be a total different surprise. Adi film చూస్తే మీకు తెలుస్తుంది. And I'm really glad to be a part of this film and obviously Vadala. So thank you so much. ఈ అమ్మాయి ఫోటో చూపించారు, నాకు నచ్చలా.
ఈ అమ్మాయి ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు. ఈ కథ ఆ అమ్మాయి మీద బేస్ అయ్యి ఉంది. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. అసంతృప్తితోనే వెళ్ళా షూటింగ్కి. కెమెరా పెట్టాక తెలిసింది వాల్యూ. ఈ అమ్మాయి ఒక అద్భుతం. ఎంత అద్భుతం అంటే దేర్ ఇస్ నో కంపారిజన్. ఓకే, అద్భుతం నాన్న. షరాన్ స్టోన్ రేంజ్లో చేసావు నువ్వు. ఇండిసెంట్ ప్రపోజల్, షరాన్ స్టోన్, ఇంకా ఆ లెవెల్ నువ్వు, హాలీవుడ్ లెవెల్ నువ్వు. అద్భుతం. మ్యూజిక్ డైరెక్టర్ నాకు బాగా నచ్చట్లేదు. మొత్తం చెప్పేసావు సినిమా గురించి. నీ గురించి ఏం చెప్పాలమ్మా? ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, ఇంకా ఎక్స్ట్రాడినరీ. నేను పనిచేసిన సినిమాల్లో అద్భుతమైన ఆడియో, టెరిఫిక్. నాయుడు గారు ఆపేస్తాను, అన్నీ చెప్పాను, తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత పంచుకుందాం. మా సినిమాకి ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టుగా లైట్ మ్యాన్ దగ్గర నుంచి లాస్ట్ భరద్వాజ్ గారి వరకు, అంతే కదా, టాప్ టు బాటమ్ టు టాప్, అందరూ 24 గంటలు రేపు ఎన్ని గంటలకి షూటింగ్ అని అడగకుండా పనిచేశారు. మా ఆర్ట్ డిపార్ట్మెంట్, మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ అయితే అసలు అద్భుతం. ఆడో హీరో మాకు, మా డిపార్ట్మెంట్కి. సో అందరికీ చాలా థ్యాంక్స్. మంచి స్క్రిప్ట్తో వచ్చాడు డైరెక్టరు వంశీ. ఆల్ ద బెస్ట్ వంశీ. నీ హెల్త్ బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. నెక్స్ట్ ఫంక్షన్ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ. జేబీ సార్, మీతో నేను మనోహరంకి పెట్టిన టార్చర్ మీరు మర్చిపోయి, సో ఆ సినిమా చేసిన తర్వాత కూడా మీరు, ఐ థింక్ యువర్ బిగ్ హార్ట్ షోస్ దట్ యునో, మీరు, నేను ఇది నార్మల్గా ఫర్ ఫన్ కూడా చెప్పటం లేదు, రియల్లీ ఐ మీన్ ఇట్. అది ఎవరు సార్ ఇంకా యూ విల్ నాట్ వర్క్ విత్ దట్ ఆర్టిస్ట్ అగైన్. అలాంటిది మీరు, యూ హ్యావ్ గివెన్ మీ మల్టిపుల్ ఆపర్చునిటీస్, అండ్ ఇప్పుడు కూడా మీకు మళ్ళీ చాలామంది ఆప్షన్స్ ఉన్నా కూడా, గుడ్ ఆర్టిస్టులు ఉన్నా కూడా, ఇట్ కేమ్ టు మీ అండ్ దట్ ఈస్ రియలీ, I have to be very thankful, sir. Thank you so much. And meeto work cheyadam is Manoharam time lo oka phase, then ee time lo it's another phase. Ippudu koncham maturity వచ్చి కొంచెం I am able to enjoy the company. So thank you so much, sir, for making it comfortable and easy. నాకు ఇప్పుడు ప్రతి సీన్కి the way you explained and everything, it matters a lot. So I think I could do my best అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఈ సినిమా స్టార్ట్ అయింది కిషోర్ గారు భరద్వాజ గారి మీద అభిమానంతో సినిమా చేద్దామని, ఆయన ఫీల్డ్ కాపోయినా స్టార్ట్ అయింది ఈ సినిమా. అది ఆయన గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ భరద్వాజ గారి సంగతి అందరికీ తెలిసిందే, ముక్కుసూటిగా ఉంటారు. నాకు ఒక సందర్భం బాగా గుర్తుంది. బిగినింగ్లో నేను ఎప్పుడు పిలిచారు, ఆయన సినిమా చేద్దామని పిలిచారు. కథ అడిగాను. కథ ఏముంటుంది బాబు సినిమాలో, కథ ఏం లేదన్నారు. సర్లేండి దీంతో ఆపేద్దాం అనుకున్నా, ఆగిపోయాం అక్కడ. ఆ తర్వాత అంతఃపురం, ఆ తర్వాత ఈ సినిమా జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకి నా ప్రకారం ఈ సినిమా ఇంత బాగా రావటానికి రీజన్ చోటా కే నాయుడు. హీఈస్ ద హీరో ఆఫ్ ఎవ్రీథింగ్. బికాస్ తను చేసిన వర్క్, హార్డ్ వర్క్, టెక్నికల్గా యాక్చువల్లీ చిన్న ఇబ్బంది అయ్యి నేను చోటాని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సినిమా చేయమని. అసలు మళ్ళీ రెండో మాట లేకుండా మనం చేసేస్తున్నాం, మీ బడ్జెట్ ఎంతైనా నేను చేసేస్తున్నాను అని చెప్పి ముందుకు వచ్చేసాడు. అండ్ తన ఎనర్జీ అందరికీ ఎనర్జెటిక్గా స్ప్రెడ్ చేసి ఆ లైవ్లీ లైఫ్ని మేము చేసిన ఇన్ని రోజుల్లో బాగా ఎంజాయ్ చేస్తూ చేసామంటే దాని కష్టం చోటాదే అవుతుంది. అందరం ఇష్టపడి చేసాం ఈ సినిమా. చాలా కష్టమైన సినిమా, అందరూ కష్టపడతారు ఓకే, బట్ ఈ సినిమాలో ఉన్న కష్టాలు వేరు. ఈ సినిమా భోపాల్లో చేసాం. భోపాల్ వరకు చాలా బాగా చేశారు, అందరూ చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్, థ్యాంక్స్ టు ద పీపుల్. అండ్ భరద్వాజ గారు ఆయన్ని చోటాని చూస్తుంటే నాకు చాలా నేర్చుకున్నాను. ఇన్ ద సెన్స్ హెల్త్ విషయాల్లో కానీ, హార్డ్ వర్క్ విషయాల్లో కానీ. భరద్వాజ గారు నైట్ కూర్చుంటే మార్నింగ్ 7 అయినా 8 అయినా యూత్ లాగానే అలాగే కూర్చుని ఈ వయసులో ఆయన కష్టపడి చేశారంటే, కష్టపడి కాదు ఇష్టపడి చేశారు. సో ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. బికాజ్ ఆయన ఎప్పుడు యూత్ లాగానే బిహేవ్ చేశారు, ఎప్పుడు థాట్స్ కూడా ఇంకా మోడర్న్గానే ఉన్నాయి. సో ఐ షుడ్ బి వెరీ హ్యాపీ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్ అండ్ కిషోర్ నాయుడు గారు.